కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ పేలుడును ఆత్మాహుతి దాడిగా ప్రాథమిక నిర్ధారణ. కుట్ర కోణాన్ని ఛేదించేందుకు విస్తృత దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ను ఛేదించిన వెంటనే ఢిల్లీలో పేలుడుకు పథక రచన. దొరికిపోతాననే భయంతో నిందితుడి ఆత్మాహుతి దాడి. ఢిల్లీ పేలుడు కుట్రదారులను వదిలేది లేదన్న ప్రధాని. చట్టం ముందు దోషులుగా నిలబెడతామని భూటాన్ పర్యటనలో స్పష్టీకరణ. బీహార్లో కొనసాగుతున్న తుది విడత పోలింగ్. మధ్యాహ్నం 3ంటికి 50% పైనే ఓటింగ్ నమోదైనట్టు ఈసీ ప్రకటన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రశాంతంగా పోలింగ్. ఓటేసేందుకు తరలి వస్తున్న ఓటర్లు. ఈసారి ఓటింగ్ పెరుగుతుందని అంచనాలు. ఘట్కేసర్లో ముగిసిన అందశ్రీ అంత్యక్రియలు. పాడెమోసిన సీఎం. జయ జయ హే గేయాన్ని పాఠ్యాంశాల్లో చేరుస్తామని ప్రకటన. ఏపీలో ఒకేసారి 50 ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించిన చంద్రబాబు. ఈ వారమంతా పెట్టుబడుల పండగ నడుస్తుందన్న ముఖ్యమంత్రి. ఏపీలో 7గురిని బలిగొన్న రోడ్డు ప్రమాదాలు. కృష్ణా జిల్లాలో కారు బోల్తా పడి 4 మృతి. నెల్లూరులో 3 దుర్మరణం. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనను ఆత్మాహుతి దాడి అని ఢిల్లీ పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ను ఛేదించినట్లు తెలిపిన వెంటనే ఆత్మాహుతి దాడికి ముష్కరులు ప్రణాళిక రచించినట్లు అధికారులు భావిస్తున్నారు. తాను పోలీసులకు దొరికిపోతాననే భయంతో వాహనాన్ని నడిపిన ఉమర్ ఆత్మాహుతి దాడికి దిగినట్లు తెలుస్తోంది. పేలుడు వెనక ఉన్న ఉద్దేశాన్ని గుర్తించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో పేలుడు ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడు ఘటనలో డిటోనేటర్లను వినియోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో అధికారులు తేల్చారు. అమోనియం నైట్రేట్ వంటి పలు ఇంధనాలను కూడా వాడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పీటీఐ వార్తా సంస్థకు అధికారులు తెలిపారు. ఫరీదాబాద్లో నిన్న అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. 3 వైద్యులు సహా 8 మందిని అరెస్టు చేశాయి. ఫరీదాబాద్ అరెస్టు చేసిన ఉగ్రమూకతో ప్రమాదానికి కారణమైన I-20 కారు నడుపుతున్న డాక్టర్ ఉమర్ మహ్మద్కు సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇలాంటి పేలుడు పదార్థాలే ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద పేలుడు సంభవించిన హుందాయ్ కారులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాను పోలీసులకు దొరికిపోతాననే భయంతో వాహనాన్ని నడిపిన ఉమర్ ఆత్మాహుతి దాడికి దిగినట్లు అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. డాక్టర్ ఉమర్ తొలి చిత్రం వెలుగులోకి వచ్చింది. అనుమానిత కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. పేలుడు జరిగిన వాహనాన్ని I-20 హుందాయ్ కారుగా గుర్తించిన పోలీసులు కారు నెంబర్ HR26CE 7674 అని తేల్చారు. పేలుడు జరిగిన కారు డ్రైవింగ్ సీట్లో మాస్కులో ఉన్న వ్యక్తిని డాక్టర్ ఉమర్గా అనుమానిస్తున్నారు. నిందితుడు జమ్మూ కాశ్మీర్ పుల్వామా వాసిగా గుర్తించారు. పేలుడుకు కారణమైన తెల్ల రంగు I-20 హుందాయ్ కారును ఉమర్కు పుల్వామా వాసి తారిక్ అనే వ్యక్తి ఇచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇప్పటికే తారిక్ను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనా స్థలం నుంచి తెగిపోయిన చెయ్యిని స్వాధీనం చేసుకున్న అధికారులు అది డాక్టర్ ఉమర్దే అని భావిస్తున్నారు. ఉమర్ను గుర్తించడానికి కశ్మీర్లోని అతడి కుటుంబానికి చెందిన DNA నమూనాలు సేకరించనున్నారు. డాక్టర్ ఉమర్ ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో డాక్టర్గా పనిచేసేవాడు. ఉగ్రవాద నెట్వర్క్తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న మరో డాక్టర్ ఆదిల్కు ఉమర్ అత్యంత సన్నిహితుడని సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు డాక్టర్ ఉమర్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ చేపట్టింది. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్ఐఏ, ఎఫ్ఎస్ఎల్, ఫోరెన్సిక్ బృందాలు పేలుడుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నాయి. పేలుడు ఘటనపై ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భద్రతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. కర్తవ్య భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఢిల్లీ పేలుడు అనంతర పరిస్థితులను అధికారులు హోంమంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. పేలుడు నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. స్థానిక మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పహార్గంజ్, దర్యాగంజ్ ప్రాంతాల్లో హోటళ్లు, అతిథి గృహాల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించారు. హర్యానాలోని ఫరీదాబాద్లో వరుసగా రెండో రోజు పోలీసులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ పేలుడు ఘటనకు ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్తో సంబంధాలున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో అప్రమత్తమైన పోలీసులు, భద్రతా బలగాలు ఇవాళ తనిఖీలు చేపట్టారు. ఫరీదాబాద్లోని అనేక ప్రాంతాల్లో బలగాలు విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. సోమవారం అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనలో అరెస్టు చేసిన కశ్మీరీ డాక్టర్ ముజ్మిల్ పనిచేస్తున్న అల్ ఫలహ్ విశ్వవిద్యాలయంలో బలగాలు తనిఖీలు చేపట్టాయి. అతడిపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అక్కడి సిబ్బంది, వైద్యులను ప్రశ్నించారు. అటు ధౌజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మరొక బృందం సోదాలు చేపట్టింది. ఢిల్లీలో పేలుడు ఘటన తర్వాత అప్రమత్తమైన పౌర విమానయాన భద్రతా సంస్థ విమానాశ్రయాల వద్ద భద్రతపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ BCAS విమానాశ్రయాలు, పైలట్ శిక్షణా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 24 గంటలు సీసీ కెమెరాలను పర్యవేక్షించాలని ఆదేశించింది. అదనపు భద్రత ఏర్పాటు చేసుకోవాలని, ప్రయాణికులు లగేజీని మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించింది. విమానాలను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అకస్మాత్తుగా ల్యాండ్ అయ్యే విమానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని BCAS స్పష్టం చేసింది. బాంబు నిర్వీర్య దళాలు, క్విక్ రియాక్షన్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. విమానాశ్రయ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థానిక పోలీసులతో కలిసి నిఘా పెట్టాలని తెలిపింది. విమానాశ్రయ కార్ పార్కింగ్ ఏరియాల్లో నిఘా పెట్టాలన్న BCAS కార్గో విమానాల్లో కూడా పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని సూచించింది. ఢిల్లీ పేలుడు ఘటనలో కుట్రదారులందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భూటాన్ 4వ రాజు జిగ్మే సింగ్యే వాంగ్చుక్ 70వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు భూటాన్ వెళ్లిన ప్రధాని మోదీ థింపూలో ప్రపంచ శాంతి ప్రార్థనా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు సంస్థలన్నీ విచారణ జరుపుతున్నాయని వివరించిన ప్రధాని ఈ కుట్ర మూలాలను ఛేదిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. आज मैं यहाँ बहुत भारी मन से आया हूँ. कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है. मैं पीड़ित परिवारों का दुख समझता हूँ. पूरा देश उनके साथ खड़ा है. हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी. इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा. All those responsible will be brought to justice. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది చనిపోయారు. కోర్టు ప్రాంగణం వద్ద జరిగిన దాడిలో మరో 20 మంది గాయపడ్డారు. ఇస్లామాబాద్లోని G11 ప్రాంతంలోని కోర్టు కాంప్లెక్స్ ప్రవేశ ద్వారం వద్ద ఆత్మాహుతి సభ్యుడు తనను తాను పేల్చుకున్నట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో నిందితుడి తల ఎగిరి రోడ్డుపై పడినట్లు పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పాక్ హోంమంత్రి మోసిన్ నఖ్వీ ఆ దాడికి పాల్పడిన వారిని శిక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. జయ జయ హే తెలంగాణ అంటూ తెలంగాణ ఉద్యమంలో ముక్కోటి గొంతుకులను ఒక్కటి చేసిన చైతన్య స్ఫూర్తి అందశ్రీ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య ముగిశాయి. హైదరాబాద్ శివారు ఘట్కేసర్లో పోలీసు లాంఛనాలతో ఆఖరి ఘట్టాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు స్వయంగా పాడిమోసి సాహితీ శిఖరానికి తుది వీడ్కోలు పలికారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి అందశ్రీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. సోమవారం కన్నుమూసిన ప్రజాకవి అందశ్రీకి ఘట్కేసర్లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రజల సందర్శనార్థం లాలాపేట్లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఉంచిన పార్థివ దేహానికి పోలీసుల గౌరవందనం అనంతరం ఘట్కేసర్ NFC నగర్ వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్కేసర్లోని NFC నగర్కు సాగిన అంతిమ యాత్రలో ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొన్నారు. తరలొచ్చిన సాహితీ ప్రియులు, అభిమానులు, ప్రజలు దారి పొడవునా సాహితీ శిఖరానికి కడసారి వీడ్కోలు పలికారు.
పల్లె పదాల సహజత్వంతోనే విశ్వజనీన సత్యాలను ఆవిష్కరించిన అందశ్రీకి మరణం లేదంటూ నినదించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అందశ్రీ పాడమోశారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సాహితీ ప్రియులు, అభిమానులు, ప్రజలు కలం వీరుడికి కన్నీటి వందనం సమర్పించారు. జోహార్ డాక్టర్ అందశ్రీ అన్నకు జోహార్ జోహార్. తెలంగాణకు అందశ్రీ సేవలను గుర్తు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన రచించిన నిప్పులువాగు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రతి గ్రంథాలయంలో నిప్పులువాగు పుస్తకం ఉండేలా చర్యలు తీసుకుంటామన్న ఆయన అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రానికి మరోసారి లేఖ రాస్తామని తెలిపారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీని ఒక స్మృతి వనంగా తీర్చిదిద్దాలని జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి వారి స్ఫూర్తిని ఎల్లకాలం తెలంగాణ రాష్ట్ర సాధనలో అందశ్రీ గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా నిప్పుల వాగు ఒక స్ఫూర్తి, ఒక ప్రజ్వలన భవిష్యత్ తరాలకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందశ్రీకి పద్మశ్రీ వచ్చేలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రయత్నించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఈ వారమంతా పెట్టుబడుల పండగ నడుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధన దిశగా పయనిస్తున్నట్లు వివరించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదయేర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇవాళ 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను ప్రారంభించిన సీఎం 587 ఎకరాల్లో మరో 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ను పునరుద్ధరిస్తున్నట్లు సీఎం తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ అమలు దిశలో ఈ వారమంతా పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని చంద్రబాబు వివరించారు. నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం. ఇక్కడే పిల్లలున్నారు, 7వ తరగతో 8వ తరగతి చదువుకుంటున్నారు. మీరు చదువు పూర్తయ్యే కొందికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో గాని మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. భిన్నమైన పరిస్థితుల్లో 17 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాం. పెట్టుబడుల కోసం, మన యువత భవిష్యత్తు కోసం కన్న కలలు ఒక్కొక్కటి నిజం అవుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ ని మళ్ళీ బిల్డప్ చేస్తారని నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఈ వారం అంతా కూడా రాష్ట్రం మొత్తం పెట్టుబడుల వెల్లువ పండగ వాతావరణంలో ఇనాగరేషన్లు, ఫౌండేషన్లు వేసుకుంటున్నాం. 2026 నాటికి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చిన చంద్రబాబు కనిగిరి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. మీకు ఏ మాత్రం అనుమానం లేదు, నీళ్లు కూడా వెలుగొండ నీళ్లు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయబోతున్నాయి. 2026కు మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. ఇది గాని అయితే కనిగిరి కనక పట్టణమే అవుతుంది. వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను. పరిశ్రమలంటే కొన్ని ప్రాంతాల్లోనే కాదు, వెనుకబడిన ప్రాంతాల్లో రావాలి. నీళ్లంటే కొన్ని ప్రాంతాలకే కాదు, కరువు ప్రాంతాలకు రావాలి. అందుకే దీనిపైన రాజీ లేని పోరాటం చేస్తున్నాను. యువత హార్డ్ వర్క్ మాని స్మార్ట్ వర్క్ చేయాలన్న చంద్రబాబు ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలని లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. బీహార్లో తుది విడత పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 60.4% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా ఓటింగ్ శాతం భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చంపారణ్ జిల్లా బేతియాలో బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. కతియార్ జిల్లాలో బీజేపీ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తర్కిషోర్ ప్రసాద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పశ్చిమ చంపారణ్ నర్కటియాగంజ్లో కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దూబే ఓటు వేశారు. రోహతాస్ జిల్లా కోనార్లో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఓటు వేశారు. బీహార్లో తొలి విడత 121 స్థానాల్లో ఓటింగ్ జరగగా చివరి విడతలో 122 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది.
ఈ నెల 14న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.2% ఓటింగ్ నమోదైంది. నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించగా వాటి స్థానంలో వేరే యంత్రాలను అమర్చారు. బోరబండ డివిజన్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. తమ కార్యకర్తలను పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లనివ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపించింది. నిబంధనలకు విరుద్ధంగా స్థానికేతరులైన కాంగ్రెస్ నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, డబ్బు పంచుతున్నారని బీఆర్ఎస్ నేతలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదులు చేశారు. బోరబండ పోలింగ్ కేంద్రాల వద్ద అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. ఇరుకైన గదుల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బోరబండలో కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్న పోలీసులు స్పందించడం లేదని సునీత ఆరోపించారు. షేక్పేటలో ఓ బీజేపీ నేతపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నియోజకవర్గ పరిధిలో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల అధికారులు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పలువురు ప్రముఖులు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి కుటుంబ సభ్యులతో షేక్పేటలో ఓటు వేశారు. యూసఫ్గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నటుడు తనికెళ్ల భరణి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీనగర్ కాలనీ మహిళా సమాజం పోలింగ్ కేంద్రంలో సినీ నటుడు గోపీచంద్ ఓటు వేశారు. యూసఫ్గూడ వెంకటగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు వేశారు. ఎల్లారెడ్డిగూడ నవోదయ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, నాగార్జున నగర్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దివ్యాంగులు, వృద్ధులు సైతం ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించడం సహా పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. సాంస్కృతిక వికాసానికి జలమే ఆధారమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వాటర్ షెడ్ కార్యక్రమం కింద గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంలో 1,20,00,000 రూపాయలతో నిర్మించిన 21 ఎకరాల చెరువును ఆయన ప్రారంభించారు. వెంగళాయపాలెంలో పురాతన చెరువును అత్యాధునికంగా పునరుద్ధరించిన ప్రజాప్రతినిధులను, అధికారులను అభినందించారు. జల సంరక్షణ కార్యక్రమాల వలన భూగర్భ జలాలు పెరగడమే కాకుండా మట్టి సారవంతంగా మారుతుందని చెప్పారు. వెంగళాయపాలెం చెరువు ఆదర్శంగా ఉందని, ఈ నమూనాను దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో అమలు చేయుటకు కృషి చేస్తామని తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్ను కలిసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. ఆయా సమస్యలపై ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. విజ్ఞప్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి అండగా ఉంటామని బాధితులకు మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధికి ఆకాశమే హద్దుగా అంతా కలిసి పనిచేద్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. విజయవాడలో పర్యాటక రంగ పెట్టుబడిదారులతో సమావేశమైన ఆయన ఈ నెల 15న విజయవాడ నుంచి సింగపూర్ ఇండిగో నాన్ స్టాప్ విమాన సర్వీసు పోస్టర్ను ఆవిష్కరించారు. పెట్టుబడులు తీసుకొచ్చేందుకు పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు కృషి చేస్తే ప్రభుత్వం తరపున వారికి భరోసా కల్పించే బాధ్యత తీసుకుంటానని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. ఖచ్చితంగా పీపీపీ మోడల్లో మనం పనిచేయాలంటే మాత్రం మీ దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. ఎలా సహకరిస్తుంటే మీకు మంచి ఆలోచనలు ఉంటే వాటిని మీరు క్షేత్రస్థాయిలో అమలు చేసుకోవడానికి వీలుగా ఉపయోగపడేటువంటి మీకు ల్యాండ్ పార్సిల్ని ఇవ్వటం కానివ్వండి, ఇవి కొత్తగా తీసుకొచ్చినటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సెంటివ్స్ ద్వారా మీకు ఎంకరేజ్మెంట్ చేయటం కానీ అవి తప్పనిసరిగా చేస్తాం. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం, మంచి గ్రూపులతో టైఅప్ అవ్వటం అవి మీరు చేయాల్సిన పనే. అలా మీరు చేసుకుని ముందుకు వస్తే ఇక ఆకాశమే హద్దు, ఎక్కడా కూడా మీకు లిమిట్ లేదు. 100% ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రభుత్వ పరమైన ఇబ్బందులు లేకుండా సింగిల్ విండో సిస్టంలో మీ అందరికీ సహకరించడానికి ఎల్లవేళలా కూడా సిద్ధంగా ఉంటుంది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. వైసీపీ హయాంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. తిరుపతిలోని సిట్ కార్యాలయంలో విచారణకు ఆయన హాజరయ్యారు. ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నెయ్యి కల్తీ జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు అంశాలపై ధర్మారెడ్డిని అధికారులు ప్రశ్నించారు. గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డికి సైతం సిట్ నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు తెలుస్తోంది.
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురిని బలి తీసుకుంది. నలుగురు మిత్రులు విజయవాడ నుంచి ఉయ్యూరు వెళ్తుండగా హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతులు విజయవాడ కుందేరు గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. మృతులను రాకేష్ బాబు, ప్రిన్స్, కొనతం చింతయ్య, బాపయ్యలుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. జాతీయ రహదారి పైనుంచి సర్వీస్ రోడ్డులో సుమారు 50 మీటర్ల మేర కారు పల్టీలు కొట్టినట్లు తెలిపారు. ప్రమాదం ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నెల్లూరులో కంటైనర్ బేభత్సం సృష్టించింది. చేపల లోడుతో వెళ్తున్న లారీ ఎన్టీఆర్ నగర్ వద్ద మినీ వ్యాను మరో 3 బైకులను ఈడ్చుకుంటూ వెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలవగా వారిని ఆసుపత్రికి తరలించారు. బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్రకు ఆరోగ్య సమస్యలతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ధర్మేంద్రను వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆయన భార్య నటి హేమమాలిని తెలిపారు. ధర్మేంద్ర త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో ధర్మేంద్ర చనిపోయారంటూ మీడియాలో వార్తలు రావడంపై ఆమె మండిపడ్డారు. ధర్మేంద్ర చికిత్సకు స్పందిస్తున్నారని, కోలుకుంటుండగా చనిపోయారంటూ ప్రసారం చేయడం క్షమించరాని నేరమన్నారు. అలాంటి వార్తలు అవమానకరం, బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. తమ కుటుంబానికి తగిన గౌరవం, ప్రైవసీ ఇవ్వాలని హేమమాలిని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ధర్మేంద్ర కుమార్తె ఈషా దేవల్ కూడా తన తండ్రికి ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నట్లు ఎక్స్లో పోస్టు చేశారు. ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. తమ కుటుంబం ప్రకటన చేసే వరకు ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దని ఈషా కోరారు. డిసెంబర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనను పురస్కరించుకుని ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. పుతిన్ పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కార్మికుల మార్పిడి ఒప్పందం జరుగుతుందన్న వార్తలపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందించారు. ఇరు దేశాల మధ్య ఖరారయ్యే ఒప్పందాల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. విస్తరిస్తున్న రష్యా ఆర్థిక వ్యవస్థకు భవన నిర్మాణం, జౌళి, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నిపుణుల కొరత ఏర్పడింది. ఈ క్రమంలో 70,000 మందికి పైగా భారత కార్మికులు, నిపుణులకు రష్యాలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా ఉంది. 2021 తర్వాత పుతిన్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి కాగా 2022 ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ కోర్టు ఆయనపై అరెస్టు వారెంట్ జారీ చేసినందున ఆయన విదేశీ పర్యటనలు తగ్గించారు. చైనా, బెలారస్, తజికిస్తాన్ వంటి మిత్ర దేశాలకు మాత్రమే వెళ్లిన పుతిన్ ఇప్పుడు భారత్ రానున్నారు. 2021లో తాను చేసిన ప్రసంగాన్ని మార్చినందుకు నష్టపరిహారంగా $1 బిలియన్ చెల్లించాలని అంతర్జాతీయ మీడియా దిగ్గజం బీబీసీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. సవరణ చేసిన డాక్యుమెంటరీని పూర్తిగా ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రంప్ తరపు న్యాయవాది అలెజాండ్రో బ్రిటో బీబీసీకి లేఖ రాశారు. తప్పుడు ప్రచారాలు చేసి ట్రంప్ పరువుకు భంగం కలిగించినందుకు $1 బిలియన్ పరిహారంగా చెల్లించాలన్నారు. ఇందుకు శుక్రవారం వరకు గడువిస్తున్నట్లు తెలిపారు. అటు ట్రంప్ న్యాయ బృందం పంపిన లేఖను సమీక్షిస్తున్నట్లు బీబీసీ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను మార్చినందుకు బీబీసీ ఇప్పటికే బహిరంగ క్షమాపణలు చెప్పింది. 2021లో క్యాపిటల్ హిల్పై దాడులకు ముందు ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించేలా ఎడిట్ చేశారని బీబీసీపై ఆరోపణలొచ్చాయి. వేరువేరు చోట్ల చేసిన 2 ప్రసంగాల్ని పనోరమా అనే డాక్యుమెంటరీలో ఒక్కటిగా చూపించినట్లు తెలుస్తోంది. నిరసనకారులను ట్రంప్ మరింత రెచ్చగొట్టినట్లు అందులో ఉంది. శాంతియుతంగా ప్రదర్శన చేయాలని ట్రంప్ చెప్పడాన్ని ఆ వీడియోలో కత్తిరించారు. ఈ ఘటనపై ట్రంప్ తెచ్చిన ఒత్తిడితో బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ చీఫ్ డెబోరో టర్నిస్ బయాస్ రాజీనామా చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ పేలుడును ఆత్మాహుతి దాడిగా ప్రాథమిక నిర్ధారణ. కుట్ర కోణాన్ని ఛేదించేందుకు విస్తృత దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ను ఛేదించిన వెంటనే ఢిల్లీలో పేలుడుకు పథక రచన. దొరికిపోతాననే భయంతో నిందితుడి ఆత్మాహుతి దాడి. ఢిల్లీ పేలుడు కుట్రదారులను వదిలేది లేదన్న ప్రధాని. చట్టం ముందు దోషులుగా నిలబెడతామని భూటాన్ పర్యటనలో స్పష్టీకరణ. బీహార్లో కొనసాగుతున్న తుది విడత పోలింగ్. మధ్యాహ్నం 3ంటికి 50% పైనే ఓటింగ్ నమోదైనట్టు ఈసీ ప్రకటన. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ప్రశాంతంగా పోలింగ్. ఓటేసేందుకు తరలి వస్తున్న ఓటర్లు.
ఈసారి ఓటింగ్ పెరుగుతుందని అంచనాలు. ఘట్కేసర్లో ముగిసిన అందశ్రీ అంత్యక్రియలు. పాడెమోసిన సీఎం. జయ జయ హే గేయాన్ని పాఠ్యాంశాల్లో చేరుస్తామని ప్రకటన. ఏపీలో ఒకేసారి 50 ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించిన చంద్రబాబు. ఈ వారమంతా పెట్టుబడుల పండగ నడుస్తుందన్న ముఖ్యమంత్రి. ఏపీలో 7గురిని బలిగొన్న రోడ్డు ప్రమాదాలు. కృష్ణా జిల్లాలో కారు బోల్తా పడి 4 మృతి. నెల్లూరులో 3 దుర్మరణం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.